ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇది పేరు కాదు, సంచలనం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాలనేటటువంటి మహోత్కృష్టమైనటువంటి సంకల్పం చేయటం ఆషామాషి విషయం కాదు. అందున రాజశ్యామల అమ్మవారిని, 16 అడుగుల రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్ఠించటం అనే ఆలోచన ఎవరికి రాదనే చెప్పాలి, ఆయనకు వచ్చింది. అయితే వచ్చి మరి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయని పరిపూర్ణంగా ఖచ్చితంగా నమ్మారు. అందుకే అదిగో అమ్మవారు వచ్చేసారు, విగ్రహం వచ్చేసింది, ప్రతిష్ఠ జరిగింది. మరి ఈ రోజు మనం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి వచ్చాము. ఈ యజ్ఞ బ్రహ్మ తేరాల మణికంఠ సోమయాజి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నా భూతో నా భవిష్యతి అని అంటే అతిశయోక్తి లేదు దీంట్లో. మరి ఎలా జరిగింది, అసలు ఏం కార్యక్రమం జరిగింది? ఇవాళ మహాపూర్ణాహుతి జరిగింది కదా, ఈ కార్యక్రమ విశేషాలు ఒక్కసారి. వందే గురుపదద్వంద్వం అవాంగ్ మనసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం అహహ మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. అస్మత్ శ్రీ గురు దివ్య చరణారవిందాభ్యాం నమః. ఇక్కడ విశేషించి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ప్రతిపత్తు అనగా పాడ్యమి దగ్గర నుండి పౌర్ణమి వరకు కూడా యాగాన్ని విశేషంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. నవరాత్రులు అంటే నవమి వరకే అనుకుంటాం కాదు, సాధారణంగా నవమి వరకు చేసేది ఒక సంప్రదాయం ఉంది. ప్రతిపన్ముఖ్య రాకాంత దితిమండల పూజితాయే నమః లలితాహాసనామంలో ఒక నామం. అలాగా ఒక వర్షంలో అనగా ఒక సంవత్సరంలో దరిదాపుగా శాక్త సంప్రదాయాన్ని బట్టి ఒక 4 నుంచి 5 నవరాత్రులు సంప్రదాయంలో ఉన్నాయి. అయితే కొన్ని నవరాత్రులకి ప్రమాణాలు కనపడతాయి, కొన్ని నవరాత్రులకు మాత్రం ప్రమాణం ఉందా లేదా అన్నట్టుగా గుప్తంగా కనపడుతూ ఉంటాయి. ఇవి సాధకులకి, ఆ సమయంలో అనుష్ఠాన తత్పరులకి వీలుగా, ఆ యోగ సాధనలు చేసుకునేటువంటి వాళ్ళకి వీలుగా ఉన్నటువంటి కాలంలో హాయిగా అనుష్ఠానాన్ని చేసుకోవడం అనేది కనపడుతుంది. ఇవాళ మనకి అనేక మాధ్యమాల వల్ల వాటి వల్ల గుప్త నవరాత్రులు అనేవి ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. దీంట్లో భాగంగా ఏమిటంటే, అమ్మవారికి 15 రోజులు అనేది పాడ్యమి దగ్గర నుండి పౌర్ణమి వరకు సాదాక్య చిత్కళ అని, మహాత్రిపుర సుందరి పౌర్ణమికి వచ్చేసరికల్లా ఆ తల్లి సాదాక్య చిత్కళ మహానిత్యతో కూడి ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి ముఖాన్ని కూడా మూకకవి రాకాచంద్ర సమాన కాంతి వదన అని పోలుస్తారు. ఆ తల్లి యొక్క ముఖమే సాక్షాత్తు చంద్రబింబంలాగా భాషిస్తూ ఉండేటువంటి శోభ. ఆ తల్లికి ఈ మాఘమాసంలో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులుగా మనకి చెప్పబడినటువంటి శాస్త్రంలో ఇచ్ఛాశక్తి మహాత్రిపుర సుందరి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహీదేవి. అలాగే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల్లో జ్ఞానశక్తి యొక్క స్వరూపం అయినటువంటిది శ్యామలాదేవి. ఈవిడికే దశమహావిద్యల్లో మనం చూసుకుంటే మాతంగి అనేటువంటి నామం కనపడుతుంది. అలాగా ఏమిటి అసలు శక్తి అంటే ఏమిటి అంటే, కార్యసాధన దక్షతనే శక్తి అని ఋషులు కీర్తించారు. ఋషులు ఆర్షవాంగ్మయం అంతా కూడా జ్ఞానం మీదే ఆధారపడి ఉంది. ఇవాళ మనం చూస్తే కనుక నలంద కానీ మిగతా చోట్ల తక్షశిల ఇట్లాంటి చోట్ల కూడా ఎన్నో ఏళ్ల పాటు మన ఆర్షవాంగ్మయం అంతా కూడా భస్మం అయిపోయింది అనే మాట మనం వింటూ ఉన్నాము. అదంతా ప్రమాణంగా జరిగిన విషయమే. ఇలాంటి విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయి జ్ఞాన మార్గానికి ఏదైతే దేవతలు మనకున్నారో ఆ దేవత ఉపాసనల్ని మన వాళ్ళు వదిలేశారు. ఇవి చెయ్యకూడదు అనేటువంటి భ్రాంతి సమాజంలో కల్పించేశారు. వీటిని చేస్తే ఇది మేమే చెయ్యాలి అనేటువంటి అహంకార భూయిష్ఠులు ఒకవైపు, ఇంకొక వైపు పాషాండతనంగా మారి మేము తప్పితే ఇంకొకళ్ళు చేయకూడదు అనే అహంకారాలు ఒకవైపు అయితే, ఇవన్నీ కూడా క్షుద్రభూతమైనటువంటి విద్యలు అనేటువంటి విషయాన్నే పట్టుకొచ్చారు. ఎక్కడ కనిపిస్తోంది రౌద్ర స్వరూపం? అమ్మవారిలో ఉన్నదే చిరమందహాసం కనపడుతోంది. ఆ తల్లి పట్టుకున్నది మాణిక్య వీణ. సరస్వతీదేవి చేతిలో ఉండేది మహతి వీణ, ఆ తల్లి చేతిలో ఉండేది మాణిక్య వీణ. ఆ తల్లినే చక్కగా పాశాంకుశాలు, ఒక పక్క కమలము, ఇంకొక పక్క చెరుకు విల్లు, ఇంకొక పక్క 2 చిలకలు, వీణని పట్టుకొని ఆ వీణ మీద ఒక హంస కనపడుతూ ఉంటుంది. ఆ వీణ అనేది యోగ మార్గంగా చూస్తే మన శరీరంలో ఉండేటువంటి వెన్నుముక. ఆ వెన్నుముకలో ఉండేటువంటి 3 నాడులే ఇడా పింగళ సుషుమ. అక్కడి నుండి నాదోత్పత్తి అనేది జరుగుతుంది. ఆ నాదములే కిణికిణి చినిచిని అని ఇటువంటి నాదములు యోగి తాను సాధన చేస్తున్నటువంటి దేవతని ఉపాసన చేస్తున్నప్పుడు తన అనుభూతిని పొందుతూ ఉంటాయి.
ఆ స్వరూపానికి ప్రతీకగా ఒక హంస అక్కడ కనపడుతూ ఉంటుంది. అది ఆ నాదం వినపడ్డప్పుడు తన యొక్క ఆత్మజ్ఞానం ఏమిటో తను తెలుసుకోవడమే యోగ సాధన. మంత్రశాస్త్రం ఎప్పుడూ కూడా యోగ సాధన, క్రియా మార్గము, జ్ఞానం మీద బాగా ఆధారపడి ఉంటుంది తప్ప పాషాండంగా మూఢంగా కేవలం బాహ్యాచారాలతోనే ముడిపడి ఉండదు. అందుకని అమ్మవారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారిని అంతర్ముఖంగా వెతికితేనే ఆ తల్లి దొరుకుతుంది తప్ప బహిర్ముఖంగా ఎంత వెతికినా ఎక్కడా కూడా దొరకదు. మనందరం ఏమనుకుంటామంటే దేవతా రూపం కూడా మనం చూసి మోహపడుతూ ఉంటాం. కానీ ఆ దేవతా రూపంలో కూడా సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మాన్ని 2 రూపాలు. అక్కడ ఆ దేవతా రూపం కూడా మనల్ని మోహంలో పడేస్తుంది. అక్కడి నుంచి దాటి యోగ స్థితికి వెళితే అక్కడ ఎటువంటి రూపము లేదు, కేవలం నిష్కళంకంగా ఉన్నటువంటి చైతన్యంగా అక్కడ మనకి ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా ఆ తల్లి జ్ఞానస్వరూపిణి. ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. ఎంతటి చక్కని వాక్శుద్ధి కావాలన్నా, సిద్ధి కావాలి అన్నా, లోకంలో మన మాట ఒకడు వింటాడా? లేదు. మనలో బిడియం చాలా మందికి ఉంటూ ఉంటుంది. సభలో మాట్లాడాలి అన్నా, ఏదన్నా చేయాలి అన్నా, ఏ కార్యం చేయాలన్నా గానీ దాన్ని ఎలా తలపెట్టాలో అనే జ్ఞానం మనకి సిద్ధిస్తూ ఉండదు. అటువంటి కార్యాలు ఏవి కలగాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుగుతాయి. ప్రత్యేకంగా పిల్లలకి అమ్మవారి అనుగ్రహం అనివార్యంగా అవసరం. ఇవాళ రేపు మనం పిల్లల్ని చూస్తున్నాము, తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఉన్నారు అంటే అది అతిశయోక్తిగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. చాలా ఇండిపెండెంట్ గా మాకే తెలుసు, లేకపోతే చాలా విసుగులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. బ్రాటప్ లో చాలా చేంజెస్ వచ్చేసాయి. అమ్మవారిని ఎలా ఆరాధించాలి తల్లిదండ్రులు? తమ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని, చక్కటి సద్బుద్ధులు వాళ్ళకి కలగాలి అని అంటే అమ్మవారిని ఎలా ఆరాధించాలండి? ఒక సామెత ఉంది, పురా కవీనాం కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస అని. పూర్వం పెద్దలు లెక్క పెట్టేటప్పుడు అంకెలు ఎలా లెక్క పెట్టేవాళ్ళంటే కనిష్ఠిక దగ్గర నుంచి మొదలుపెట్టి 1, 2, 3 అనేవాళ్ళు. ఈ వేలికి అధిష్ఠితమైనటువంటి వాడు కాళిదాసు 1, ఇక 2వ వాడు లేడు. అటువంటి గొప్ప కవి అయినటువంటి కాళిదాసే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ కాలుడు కాళిదాసుగా మారి ఆ తల్లిని అద్భుతమైనటువంటి శ్యామలాదండగా రూపేణ గొప్పగా స్తుతి చేశాడు. అదే కాదు, లఘుస్థవము అని, పంచమీ స్థవము అని, ఇలాగా కాళిదాసు మొత్తం 5 స్థవాలు అమ్మవారి మీద రచించినట్లుగా కనపడుతుంది. దొరుకుతాయి అమ్మ. అవి చదవడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా దేవి అశ్వధాటి అని, చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటీషు నాకి పటలి అనుకుంటూ ఇలాగ చక్కని ఒక స్వర శైలిలో ఒక సంగీతం వస్తోందా, గానం వస్తోందా అన్నంత తీరులో ఆ కూడా అలా కనపడుతూ ఉంటుంది. అంటే వేదం ఒకవైపు, కానీ ఇక్కడంతా ఒక శైలిలో ఒక వేదం చెప్తున్నారా, ఒక పాట పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. అలాగా ఒక గీతం అనేది అందులో కనపడుతుంది. చక్కగా ఎంతో శ్రావ్యమైనటువంటి ఆ రచనల్ని, ఆ కావ్యాల్ని చక్కగా మనం రఘువంశము ఇట్లాంటి ఎన్నో కావ్యాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఆ కావ్యాలను పిల్లల చేత కనీసం వాటిని చదివిస్తే వాటిని వాళ్ళలో ఒక శ్లోకం అన్న కనీసంగా వాళ్ళు చెప్పుకోగలిగి చక్కగా అమ్మవారి శ్యామలాదండకం చక్కగా చేసి ఆ తల్లి యొక్క చక్కగా తాంబూల చరవణ నివేదన పెట్టి ఆ తల్లికి నివేదన పెట్టిన గోక్షీరము ఏదో ఒకటి చక్కగా అది నివేదన కనుక చేసి ఆ తీర్థం ఇస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పిల్లలకైనా అటు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చక్కని జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అద్భుతం. అయితే ఇది ప్రతిరోజు చేయాల్సిందా అండి, లేకపోతే వారంలో ఒక రోజు కానీ, లేకపోతే 15 తిథుల్లో ఒక తిథికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఇలాగ తిథినిత్యంలో గనక మనం చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం దేవతలకు విశేషంగా చెప్పబడింది. అలాగా దేవి భాగవతంలో కూడా మనకి స్పష్టం చేశారు ఏ రోజున ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి అనేది. అలాగే ఆ నివేదనలు పెట్టుకుంటూ ప్రతిరోజు చేయడం అనేది విశేషం. ఎందుకంటే కామ్యం ఉన్నంత వరకే చేస్తే మనం కూడా స్వార్థం అయిపోతాం. కామ్యం లేకపోయినా నిష్కామంగా అమ్మవారి కోసం చేస్తూ ఉంటే ఆ తల్లే చూసుకుంటుందన్న భారం ఆ తల్లి మీద వేస్తే ఆవిడే ముందుకు నడుస్తుంది. జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి, అంటే జీవిత పర్యంతం జ్ఞానం కావాలి, అంతే కదండి. అలాగే కమ్యూనికేషన్, మీరు ఇందాక చెప్పినట్టుగా మనం చెప్పేటటువంటి మాట అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఏ మాట అయినా భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి, తల్లి పిల్లల మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. అన్నిటికీ అమ్మవారే మూలం కాబట్టి, ఆరాధ్య దైవం కాబట్టి ఖచ్చితంగా ఒకే ఒక్క సులభతరమైనటువంటి నామం మా వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకుంటారు. రాజమాతంగీశ్వర్యై నమః అనేటువంటి నామమే చాలా గొప్పది. శ్రీ రాజమాతంగీశ్వర్యై నమః. ఇది చాలా తేలికగా అందరూ చేసుకోగలిగినటువంటి నామం, హాయిగా చేసుకోవచ్చు. అలాగే మాతంగి నమః అని గాని, రాజమాతంగి నమః అని గాని చక్కగా అమ్మవారిని బ్రహ్మాండంగా. ఉద్యోగాలు రావాలన్నా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చెప్తారండి, నిజమేనా? నిజమే. అంటే దేవతల్లో ఎప్పుడూ కూడా
వాళ్ళ కామ్యాలకు తగ్గట్టుగా ఆ దేవత అనుగ్రహాన్ని సిద్ధిని పొందడానికి ఋషులు మనకి ఎన్నో మార్గాలు అందించారు. అలాగా అమ్మవారు మనకి ఇచ్చేటువంటిదే జీవన ఉపాధి. వార్తాసి దేవి వివిధాఖిల శాస్త్రసార అన్నట్లుగా వార్తాసి అంటే అటుపక్క వారాహిదేవి జీవికనిచ్చేటువంటి తల్లి అని ఆ క్రియాశక్తి స్వరూపమైన వారాహికి ఉంది. ఈవిడ అనుగ్రహం ఉంటే నువ్వు దేనికోసం అయితే పాకులాడుతున్నావో, నీకేది కావాలో అది ఆ తల్లి దగ్గర పాదార విందాల దగ్గర కనుక సమర్పణ చేసి త్రికరణ శుద్ధిగా ఆ తల్లికి గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆవిడ కటాక్షిస్తుంది. ఉద్యోగాలే కాదు, ఎంత పెద్ద పదవులైనా కానీ మనం చూస్తూ ఉంటాం. పదవులన్నీ కూడా కృతార్థయంతీం పదవీం పదాభ్యాం ఆస్ఫాలయంతీం కలవల్లకీంతాం మాతంగినీం సదృదయాందినం లీలాంశుకాం శుద్ధ నితంబ బింబాం అంటారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే కృతార్థులం అయినట్టే మనం. అద్భుతం అండి. ఒక్కసారి ఈ మన స్వర్ణాలయం గురించి చెప్పండి. ఎప్పటి వరకు పూర్తవ్వచ్చు, అలాగే ఇంకా ఏమేమి ఆలయాలు ఇక్కడ రాబోతున్నాయి? దీంట్లో ప్రధానంగా ఇక్కడ సంకల్పం వచ్చేసరికల్లా రాజమాతంగి అమ్మవారికి సువర్ణంలో అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేయాలి అనేది సంకల్పం. దీంట్లో భాగంగా అమ్మవారి యొక్క దేవతామూర్తి మనం చూసినట్లయితే ఎంతో శోభాయమానంగా ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఆ తల్లికి ఇక్కడ ప్రస్తుతం ప్రాణ ప్రతిష్టాపన క్రతువులన్నీ కూడా పూర్తి చేసి అమ్మవారికి రోజు కళా ఆవాహనలు, తర్వాత రాజమాతంగి మూలమంత్ర అనుష్ఠానాలు కూడా ఈ 10 రోజులు జరిగాయండి. ఈ 10 రోజుల పాటు జరిగాయి. ఇక ముందు కూడా కొనసాగుతాయి. అమ్మవారికి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. వాటన్నిటిని కూడా అమ్మవారికి దారాత్తం చేసి ఈ క్షేత్రంలో చక్కని ఒక 10 మహావిద్యల గురించి ఉన్నటువంటి ఒక అపోహలు చాలా తొలగాలి అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ నిర్మాణం అనేది జరగడం జరుగుతుంది. అంటే దశ మహావిద్యలకు సంబంధించి కూడా ఇక్కడ ఆరాధన జరగాలి. ఇప్పటికే తెలంగాణలో 2-3 చోట్ల మనకి 10 మహావిద్యల యొక్క ఆలయాలు సాత్విక రూపంలో మనకి చక్కగా దర్శనం ఇస్తుంది. ఎందుకంటే అన్ని పోగొట్టుకున్న వాళ్ళల్లో అతిగా పోగొట్టుకొని భయపడుతూ ఏది చేయాలో అర్థం కాక అన్నిటినీ మనం పోగొట్టుకున్న జాతి ఎవరంటే మనమే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి దేవతా ఉపాసనలు చాలా ఉన్నాయి, కానీ వీటికి సంబంధించి ఒక భయాన్ని సృష్టించి ఒక మోహంలో అందరినీ పడేసే దూరాన్ని పెంచారు. అటువంటి దూరాన్ని, అంటే నేను అనేది ఏమిటంటే దూరాన్ని పెంచారు కదా అని చెప్పిన మనం వెళ్ళి దూకి ఖచ్చితంగా చేయమన్నట్లు. ఆ దేవత తత్వానికి, ఆ దేవత ఉపాసనకి మధ్యలో మనకి మాధ్యమం గురువు అనేటువంటి ఒక వారధి ఉంది. ఆ గురువుని ఆశ్రయిస్తే ఆ దేవత అనుగ్రహాలు మనకి ఎలా కలగాలో మిగతావి ఆయన చూసుకుంటారు. ఆయన చెప్పినా కూడా మనం వినలేనంత భయస్థితిలో ఇవాళ సమాజంలో చాలా వరకు దాన్ని ఇచ్చేశారు. నా గురువు అధికం అని అంటారు. గురువు చెప్తే ఇంకా తిరిగేలేదు. కాబట్టి అక్కడ గురువు చెప్పినటువంటి ఆ మాటని చక్కగా మనసా వాచా కర్మణ అనుష్ఠిస్తూ ఆ దేవతను పట్టుకుంటే తప్పకుండా అవి ఇదవుతాయి. ఇక్కడ 10 మహావిద్యలు కూడా రావాలి అనేది సంకల్పం. ఇంకా ఏమేమి ఉపాలయాలు ఇక్కడ అమ్మవారితో పాటుగా మొత్తం మనకి మహావిద్యలో 10 మహావిద్యలు కనపడతాయి. కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక. ఈ 10 మహావిద్యలకి కూడా మహావిద్యలు అని, అసలు దేన్ని మహావిద్య అనాలి అంటే స్త్రీ దేవతా మంత్రాలని మహావిద్యలు అని చెప్పిన అనాలి అనేది నారద పురాణంలో ఒక మాట ఉన్నది. పురుష దేవత సంబంధమైనటువంటి ఏవైనా కలాపాలు ఉంటే వాటికి మంత్రములు అని, స్త్రీ దేవతకి సంబంధించిన మంత్రములు ఉంటే మహావిద్యలు అని అనాలి అని మనకి నారద పురాణంలో కనపడుతుంది. శ్రీ విద్య. ఈ శ్రీ విద్య అంటేనే ఆ సాగు శ్రీ అమృతాసతామని. అలాగా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మనకి ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ తత్వాన్ని ఇక్కడ పరాశక్తిగా ఆవిడ భాషిస్తోంది అనే విషయాన్ని మనకి వేదం కూడా స్పష్టం చేసింది. అలాగే ఇక్కడ ఆ 10 మహావిద్యలు కూడా రావాలి అనేది సంకల్పం. అది రావాలి. అమ్మవారు ఉన్నారు, ఖచ్చితంగా ఆవిడే రప్పించుకుంటారు. ఎందుకంటే ఆవిడ అనుకోకపోతే ఆవిడ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అద్భుతం అండి. చాలా చాలా వైభవపేతంగా క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలు అండి. నమస్కారం.